పంటల సాగు అన్నటువంటి దానికి ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంటుంది. క్రిందటి ఏడాది ఇన్ని ఎకరాలు పెట్టాం, ఈ ఏడాది ఇన్ని ఎకరాలు సాగు పెరగాలని. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా క్రిందటి ఏడాది 10 లక్షల ఎకరాలు అయితే ఈ ఏడాది 5 చేయిద్దాంలే, 4 చేయిద్దాంలే అనుకోదు. ఇంకొక 5 పెంచుకుంటానే పోతుంది. అయితే నిర్దిష్ట లక్ష్యం నెరవేరుతుందంటే అదృష్టం బాగుంటే అంతకంటే ఎక్కువ సాగు రావచ్చు, దురదృష్టం వెంటాడితే అంతకంటే తక్కువ రావచ్చు. దురదృష్టం అక్కర్లేదు, అక్కడ సహజంగా తక్కువ వస్తుంది. సమానంగా వచ్చిందంటే లక్ అని, అంతకంటే ఎక్కువ వచ్చిందంటే వెరీ లక్ అని. కానీ మీడియాలో వాడుకోవడానికి ఇదివరకు జగన్ టైంలో సాగు లక్ష్యం ఇట్లా పెంచితే అంత రాలేదు, అదిగో జగన్ పంటలు నాశనం చేశాడు, వ్యవసాయాన్ని నాశనం చేశాడని రాసేవాడు. ఇప్పుడు వాళ్ళనే ఫాలో అవుతున్నటువంటి సాక్షి నష్టాల సాగు అంటే 24-25లో తగ్గిన సాగు విస్తీర్ణం, సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలు అయితే సాగైన విస్తీర్ణం 70.15 లక్షలు, దిగుబడుల లక్ష్యం 167.15 లక్షల టన్నులు అయితే తుది దిగుబడులు 154.43 లక్షల టన్నులు. అయినా వృద్ధి రేటు పెరిగిందంటూ డాంబికాలు. ఇది లక్ష్యం అంతే, కానీ ఈ స్థాయిలో పంటలంటే బాగా ఉన్నట్టే. కాకపోతే వార్తల్లో వాళ్ళని ఆ రోజున నెగిటివ్గా చేశారు కాబట్టి ఇవాళ వీళ్ళని నెగిటివ్ చేస్తారంతే.